హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నామినేషన్స్ ఎపిసోడ్ ముగిసింది. 6 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. అయితే నామినేషన్స్ తర్వాత ఎంటర్టైన్మెంట్ టాస్క్ జరిగాయి బిగ్ బాస్ హౌస్లో. ఇంకా చాలా డిస్కషన్ జరిగింది. ఎక్కువ డిస్కషన్ మణికంఠ చుట్టే తిరిగింది. హౌస్ మేట్స్, వైల్డ్ కార్డ్స్ అంతా మణికంఠ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగారు. ఇప్పుడు లైవ్లో వస్తుంది. అయితే ఈసారి లైవ్లో బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఇచ్చాడు, క్లాన్ వర్సెస్ క్లాన్ కాదు. బాయ్స్ టాస్క్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి బాయ్స్ నోట్లో వాటర్ పోసుకోవాలి, గర్ల్స్ వాళ్ళని నవ్వించడానికి ట్రై చేయాలి. అయితే వాటర్ మాత్రం బయటికి రావద్దు. అయితే గర్ల్స్ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ టాస్క్లో గెలవలేకపోయారు. తర్వాత రివర్స్గా పెట్టాడు, గర్ల్స్ నోట్లో వాటర్ పోసుకోవాలి, బాయ్స్ నవ్వేయాలి. కానీ ఎవ్వరు టాస్క్లో సక్సీడ్ కాలేకపోయాడు. అయితే బిగ్ బాస్ ఏమన్నాడు, మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీరు నన్ను నవ్వేయడానికి ట్రై చేయండి అని చెప్పాడు. అయితే అవినాష్, రోహిణి ఇద్దరు వచ్చారు బిగ్ బాస్ని నవ్వేయడానికి, కానీ అది కూడా టాస్క్ ఫెయిల్ అయిపోయారు. తర్వాత బిగ్ బాస్ యష్మికి ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పాడు. అందరూ ఈగర్గా ఎదురు చూస్తుంటే బిగ్ బాస్ యష్మికి ఒక సాల్ట్ ప్యాక్ ఇచ్చాడనమాట. ఇలా టైంపాస్ టాస్క్లు చాలా జరిగాయి. అయితే మనం నామినేషన్లో చూసినట్టయితే రోహిణి పర్ఫెక్ట్ నామినేషన్ వేసింది. విష్ణుప్రియకి చెప్పింది ఒక టైం, చాలా క్లియర్గా విష్ణుప్రియకి చెప్పింది, ఒక టైంలో నువ్వు టాప్లో ఉండే, ఇప్పుడు చాలా కిందికి వచ్చేసావు, ఆల్మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నావు, ఆడియన్స్ నీ నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, నువ్వు బాగా గేమ్ ఆడాలని ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు అని అయితే డైరెక్ట్గా చెప్పింది. గంగావ కూడా విష్ణుప్రియకి చెప్పింది, నీ కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, మరి నువ్వు ఎందుకు ఆడతలేవు అని గంగవ్వ కూడా చెప్పింది. విష్ణుప్రియ కొంచెం అర్థం చేసుకొని తను కొంత బాగా ఆడితే గేమ్స్ మాత్రం తను ఉండగలుగుతుంది, కానీ ఇలాగే జస్ట్ టైం పాస్గా చేస్తే విష్ణుప్రియ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. నేను ఈ వీక్ చీఫ్ గాను, నెక్స్ట్ వీక్ అయితే అంటే నీ చేతిలో ఉంది ఆ చీఫ్ అవ్వడు. యూ షుడ్ ట్రై, ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు కదా. అయితే ఇప్పుడు మనం ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అయితే చూసినట్టయితే గంగవ్వ టాప్లో దూసుకపోతుంది. ఆమెకు హైయెస్ట్ ఓటింగ్ ఉంది, 23%. మెహబూబ్కి 17%. మెహబూబ్కి ఫ్యాన్ బేస్ చాలా ఉంది. మెహబూబ్ ఆ సీజన్లో కూడా చాలా బాగా ఆడాడు, కానీ తను నోడు జారడం వల్ల, కొన్ని మంచి వర్డ్స్ యూజ్ చేయకపోవడం వల్ల మెహబూబ్ అయితే ఎలిమినేట్ అయ్యి వచ్చాడు. ఫ్యాన్ బేస్ ఉంది. మెహబూబ్ అయితే మంచి గట్టిగా ఆడతాడు గేమ్స్, గుడ్ ప్లేయర్, ఆయన ఉంటాడు. తర్వాత నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది, 17%. విష్ణుప్రియ అయితే తను కొంచెం జాగ్రత్తగా ఆడితే మాత్రం సర్వైవ్ అవుతుంది, కానీ ఇలాగే జస్ట్ క్యాజువల్గా టైంపాస్ గేమ్ ఆడితే మాత్రం కష్టమే. యష్మికి 17%. ఎప్పుడు హౌస్లో అందరు మణికంఠను టార్గెట్ చేస్తారు, ఈసారి అందరూ యష్మిని టార్గెట్ చేశారు. యష్మికి 5 నామినేషన్స్ పడ్డాయి. తర్వాత పృథ్వీరాజ్కి 15% వచ్చింది. పృథ్వీని కూడా నువ్వు ఫిజికల్ గేమ్సే ఆడతావు, కొంచెం నిఖిల్తో నుండి గేమ్ ప్రాపర్గా ఆడతలేవు అన్నట్టు నామినేట్ చేశారు వైల్డ్ రాయల్స్ అంతా కలిసి. సీత 9%లో ఉంది, లాస్ట్లో ఉంది సీత డేంజర్ జోన్లో ఉంది. సీతాది ఏమైపోతుందంటే తను ఒకళ్ళని నామినేట్ చేస్తుంది, నామినేట్ చేసి తానే ఏడుస్తుంది, బాగా ఏడుపు ఎక్కువైపోయింది సీతది. కాబట్టి జనాలు నచ్చుతలేరు. ఆడియన్స్కి ఎట్లా ఉండాలంటే బాగా తెలివిగా గేమ్స్ ఆడాలి, మంచిగా ఉండాలి, అన్ని క్వాలిటీస్ ఆల్ ది రౌండ్ క్వాలిటీస్ చూస్తారనమాట జనాలు. అయితే ఓటింగ్ పోల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ వీక్ అయితే సీతానే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మార్నింగ్ మనం చూస్తే హరితేజ, గౌతమ్ కృష్ణ ఇంకా నిఖిల్ కూర్చొని మాట్లాడుతున్నారు. అయితే నిఖిల్ అడుగుతారు, నన్ను నామినేట్ చేస్తావు అనుకున్నానంటే హరితేజ చెప్తుంది, గేమ్స్ ఆడే వాళ్ళని మేము ఎందుకు నామినేట్ చేస్తాం, గేమ్స్ ఆడని వాళ్ళని నేను నామినేట్ చేస్తాం కదా అని హరితేజ ఇంకా గౌతమ్ కృష్ణ అయితే నిఖిల్తో అన్నారు. నిఖిల్ చూస్తే మనం గంగావతో బాగా కనెక్ట్ అయ్యాడు. తను గంగావకి నిన్న చూస్తే లైవ్లో గంగావకి చీరలు ఫోల్డ్ చేశాడు, మార్నింగ్ గంగావకి కాళ్ళకు దండం పెట్టాడు. అయితే గంగావ అన్నది, నాకు ఆ సీజన్లో బిగ్ బాస్ అఖిల్ని మనవాడిలాగా ఇచ్చాడు, ఈసారి నువ్వు నాకు మనవాడిలాగా ఉన్నావు అని అయితే నిఖిల్ని ప్రేజ్ చేసింది. అయితే టేస్టీ తేజకి ఏసీ ఎక్కువ అవ్వడం వల్ల హెడేక్ వస్తే పొద్దున నిఖిల్ మంచిగా హెడ్ మసాజ్ చేశాడు టేస్టీ తేజ. అయితే నిఖిల్ని మెచ్చుకున్నాడు. ఏమన్నాడు అంటే, నీ చాలా గుడ్ బిహేవియర్
బిహేవియర్, నువ్వు వచ్చి అందరికీ మంచిగా హెల్ప్ చేస్తావు ఎవరు ప్రాబ్లంలో ఉన్నా కూడా. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మణికంఠకు ఒక ఓటు పడ్డది కాబట్టి ఆయన నామినేషన్స్లో లేడు. నిఖిల్ ఇంకా నబీల్కి అయితే ఎవ్వరు సింగిల్ టచ్ చేయలేదు. అయితే హరితేజ అన్నది అబ్బో మిమ్మల్ని టచ్ చేస్తే మీ ఫ్యాన్స్ ఊరుకుంటారా అని హరితేజ అయితే ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది, డైరెక్ట్గా చెప్పేసింది హరితేజ. మనం నిఖిల్ అండ్ నబీల్ వీళ్ళిద్దరికైతే అస్సలు నామినేషన్స్ పడలేదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. నబీల్ అయితే చాలా కష్టపడి మెగా చీఫ్ అయ్యాడు. అయితే నైట్ నిఖిల్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు మనల్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మనం గేమ్స్ చాలా బాగా ఆడాలి, గంగవ్వ పెద్ద మనిషి అని మనం కొంచెం ఆమెని వదిలేయచ్చు, కానీ మిగతా వాళ్ళందరితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, మనం గేమ్స్ బాగా ఆడి మనం ఎట్లాగా అయినా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని హౌస్లోంచి బయటికి పంపించేసేయాలని నిఖిల్ అయితే వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరికీ చెప్పాడు.